రెండో తిమ్మోతి రాసిన పత్రిక 2 అధ్యాయము 26వ లాస్ట్ పదం చదవండి. లాస్ట్లో కింద నుంచి 2 లేదు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక. చాలు, మా ముందు ఒక ఉపమానం చేద్దాం అనుకున్నా, ఆ తర్వాత వాక్యం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. ఎవరు? సాధు సుందర్ సింగ్. తెలిసిన అన్నలు చేయి పైకెత్తండి. ఓకే, మంచిది. వీళ్ళిద్దరికి తెలియదట్టుంది. సాధు సుందర్ సింగ్ చేయి పైకెత్తల. సాధు సుందర్ సింగ్ 3 పదాలు. 1 సాధు, 2 సుందర్, 3 సింగ్. 3 పదాల్లో ఫస్ట్ పదం తీసుకుందాం ఈ రాత్రి. ఫస్ట్ పదం ఏంటి? సాధు. మనకి రాత్రి కూడా సాధువే చాలు. సాధకం వద్దు కానీ సాధు చాలు. సాధువు అంటే అర్థం ఏంటో తెలుసా? సాధువు అంటే తెలీదా? సాధువు అంటే అన్ని విషయాల్లో తను తగ్గించుకున్నవాడే సాధువు. 2 అన్ని విషయాల్లో నాకేమి వద్దనుకున్నవాడే సాధువు. ఏమి వద్దనుకున్నోడువే సాధువు. మీకు తెలీదు, మన ఆంధ్ర రాష్ట్రంలో అది తక్కువ. మీరు బీహారు, ఉత్తరప్రదేశ్ వెళ్తే సాధువులు ఎక్కువ ఉంటారు. తెలుసా మీకు? కాషాయ వస్త్రాలు వేసుకొని. వాళ్ళు ఎవరో తెలుసా? ఈ లోకం వద్దు నాయన మాకు అని చెప్పి వాళ్ళు వస్త్రాలు ధరించుకొని వెళ్ళి సాధువుగా బతుకుతారు. వాళ్ళని సాధువులు అంటారు. కానీ మన ప్రభువు కూడా మనల్ని సాధువుగా బతకమన్నాడు ఈ రాత్రి. ఎలా బతకమన్నాడు? సాధువుగా బ్రతకాలి. వస్త్రము ధరిస్తే సాధువు కాదు, హృదయము సాధువుగా ఉండాలి. వస్త్రాన్ని ధరించి పైకి నేను సాధువునని చెప్పుకుంటే సరిపోదు, నీ మనసు సాధువుగా ఉండాలి. సరే, సాధువు వస్త్రం ధరించుకుంటారా? కొంతమంది అడుక్కోవటానికి వస్తారా? ఒకవేళ ఎవరైనా కొట్టైనా, ఇప్పుడే బేరం ఇంకా రాలేదయ్యా, బోని కూడా కాలేదు, అప్పుడు వచ్చావంటావా? నువ్వు బోని అయినా అబద్ధాలు ఆడతావు దులుసులో అని చెప్పి ఆయన మీద రోబాబు. ఇంకా సాధువు ఎట్ట అవుతాడు? రోబాబు చేసేవాడు సాధువు ఎలా అవుతాడు? రోబాబు కూడా చేయకుండా ఉన్నవాడే సాధువు. అది వాక్యం. చదవండి 2 తిమ్మోతి 2. అది చదవము ఇప్పుడు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. చాలు. ఎలా ఉండాలంట? అందరి ఎడల సాధువుగా ఉండాలి. అందరూ అంటే ఇంకా భేదం లేదు. ధనవంతుడు దగ్గరను సాధువుగా ఉండాలి, భేదవాడు దగ్గర సాధువుగా ఉండాలి. కొంతమంది అట్ట కాదు, భేదవాడి దగ్గరేమో రొబాబుగా ఉంటారు, ధనవంతుడి దగ్గరేమో చేయగట్టుకుని ఒక సాధువులాగా ఉంటారు. ఉండరా? ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పాస్టర్ గారేమో సాధువుగా ఉంటారు, ఇంటికాడిపోతే భార్య కాడ బడాయిగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపమానాలు. పాస్టర్ గాడేమో చేతులు కట్టుకొని అన్న అయ్యారు అంటూ చెప్పిందల్లా చేస్తూ సాధువుగా ఉంటారు. ఇంటికి పోతే భార్య కూడా బడాయిగా ఉంటారు. మళ్ళా అది సాధువు కాదు. సాధువు అనే వస్త్రాన్ని నువ్వు ధరిస్తే నువ్వు ఎక్కడున్న సాధువే. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో యాకోబు గురించి చెప్పబడింది. చదవండి. ఆదికాండము 26వ అధ్యాయము 27వ వచనం. పంపివేసిన తర్వాత 25 అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను.
యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. చాలమ్మా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు 2 కుమారులు పుట్టారు. ఎంతమంది? 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఏసావు, చిన్న కుమారుడి పేరు యాకోబు. వారు ఇద్దరు ఎదిగారంట. ఎదిగారా లేదా? ఆ రాయబడింది. వారు ఎదిగిన తర్వాత, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు అని రాయబడింది. ఎదిగినప్పుడు అంటే అర్థం ఏందో తెలుసా? వారు ఇప్పుడు పసిపిల్లలు కాదు, బాలురులు కాదు నైనా, యవనస్తులు అని అర్థం. అక్కడ అమ్మాయి కూడా పెద్ద మనిషి అయితే ఎదిగిందంటారా, ఎదగలేదంటారా? అమ్మాయి ఎదిగిందంటారు మా పల్లెటూరులో, మన భాషలో మాట్లాడుకుంది, తప్పేం లేదు. అమ్మాయి ఎదిగిందంటే అర్థమైంది, సలబిండి పెట్టమని కాదు. ఇంకా ఏందో జాతర ఎదిగినప్పుడు కొబ్బరి గిన్నెలు తీసుకురమ్మని కాదు. ఎదిగిందంటే అర్థము యవనస్తురాలు అయిందని అర్థం, అంతే. వారు ఎదిగినప్పుడు అంటే వారు యవనస్తులు అయినప్పుడు. ఇప్పుడు యవన ప్రాయంలో ఎట్లా ఉంటుంది మనుషుల జీవితాలు? ఇప్పుడు యవనస్తులు ఉన్నారు. ఇందాక నాకు తెలియదు, అక్క చెప్పింది. నేను చర్చిలోకి రాగానే అని చెప్పింది తెలుసా? ఒక పెళ్ళిగాని యవనస్తుడంట ఉరేసుకొని చచ్చిపోయాడంట. ఇందాక అక్క చెప్పి, నాకు తెలియదు అసలుకి. పెళ్ళిగాని యవనస్తుడు ఉరేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏందో తెలుసా? వాని యవనమే అంటే తన యవనము సాధువుగా లేదు. తన యవనం ఎలా ఉందంటే బడాయిగా ఉంది. ఆ బడాయి ఉరేసిపించింది. మీకు అర్థం కాదని చెప్తున్నా. మన యవనము ఎలా ఉండాలంటే సాధువుగా ఉండాలి. అంటే మన జీవితము సాధువుగా ఉండాలి. అంటే మన మనసు సాధువుగా ఉండాలి. అంటే మన హృదయము సాధువుగా ఉండాలి. మన మాట సాధువుగా ఉండాలి. మన ఆశలు సాధువుగా ఉండాలి. ఆశలు సాధువుగా ఉండడానికి వాక్యమే చెప్పబడింది. మీరు హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు మనసు ఉంచండి అంటే అర్థమైంది. దానికి తెలుసా? మీ ఆశలు కూడా బడాయిగా ఉండకూడదు నాయన, సాధువుగా ఉండాలి. హెచ్చువాటి యందు మనసు ఉంచక. ఎక్కడ ఉంచక మనసు? హెచ్చువాటి యందు. హెచ్చు అంటే పైన, తగ్గు అంటే క్రింద. మీ మనసు కింద ఉండాలి కానీ పైన ఉండకూడదు. అంటే హెచ్చువాటి యందు మనసు పెట్టక మీ మనసు తగ్గువాటి యందు మనసు పెట్టానంటే మీ మనసు సాధువుగా ఉండాలని అర్థం. మీ ఆశలు కూడా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తినటానికి ఇంట్లో తిండుండదు కానీ వాడు బయటకు అంట నేను కోటేశ్వరుని, నాకు అది ఉంది ఇది అని చెప్పుకుంటున్నాడంట బడాయిగా. సామెతలో ఉంటుంది, సామెతల గ్రంథంలో. తినటానికి ఇంట్లో ఆహారం ఉండదు కానీ బయట మాత్రం వాడు నాకు ఇది ఉంది అది ఉందని బడాయిగా చెప్పుకుంటాడంట. దేవుని బిడ్డలారా, అతని నోరు సాధువు కాదు. నోరు ఎలా ఉండాలి? సాధువు ఉండాలి. ఇప్పుడు ఈ యవనస్తులు ఎదిగినప్పుడు ఏసావు గురించి సాధువుగా ఉన్నాడని రాయబడిందా? ఏసావు సాధువు అని రాయబడిందా? లేదు. మరి అతని తమ్ముడైన యాకోబు గురించి చక్కని మాట రాయబడింది. అతడు సాధువుగా జీవిస్తూ ఉన్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. యవన ప్రాయంలోనే సాధువుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మన యవనస్తులు ఎలా ఉన్నారు? మరి యవనస్తులు ఎలా ఉన్నారు? యవన ప్రాయంలో ఎలా ఉన్నారు? ఈరోజు సాధువుగా ఉండటానికి కారణము ఒకటే, యాకోబు చెప్పిన మాట తల్లి మాట వింటాడు. అంటే సాధువు వింటాడు. సాధువ తత్వం లేనివాడు చెప్పిన మాట వినడు. వాడు సాధువు కాదు, వినేవాడే సాధువు. నీ కుమారుడు నీ మాట వింటున్నాడంటే నీ దగ్గర సాధువుగా ఉంటున్నాడు అని అర్థం. నీ కుమారుడు నీ మాట వింటం లేదంటే నీ దగ్గర సాధువు కాదు, అతను గర్వంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం. తల్లి మీద గర్వపడుతున్నాడు, తల్లి మీదని గర్విస్తున్నాడు అని అర్థము. యాకోబు కొడుకుల్లో ఒకరి గురించి రాయబడిన వాక్త, ఇద్దరు వారు వయస్సు వచ్చి ఎదిగినప్పుడు వారిలో ఏసావు వేటాడేవాడు నేర్పరి. కానీ యాకోబుకి వేటాడడం రాదు, చేపలు పట్టడం రాదు, కుందేలు పట్టడం రాదు, లేడిని పట్టడం రాదు, అడవికి వెళ్ళే ధైర్యం కూడా యాకోబుకు లేదు. కానీ సాధువు అనే తత్వం మాత్రం ఉంది. దేవుడు వేటాడే గుణాన్ని చూడ్డు. నువ్వు పందులు పడతావని చెప్పి దేవుడు గొప్పవాడు అన్నాడు. నువ్వు కుందేలు పడతావని చెప్పి దేవుడు నేను గొప్పవాడు అన్నాడు. మనిషిని దేవుడు ఎక్కడ గొప్పవాడుగా ఎంచుకుంటాడు తెలుసా? సాధువు గుణాన్ని చూసి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏసావు
యాకోబు. యాకోబు గొప్పవాడు అవటానికి కారణము సాధువు తత్వము. హల్లెలూయా. సాధువుగా బ్రతికాడట తన తల్లి దగ్గర. చదవండి మళ్ళా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడ యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ ఉన్నాడంట. ఎక్కడున్నాడు ఇక్కడ ఇతను యాకోబు? మొదటిగా సాధువు, 2 గుడారం. ఏశావు మొదట వేటాడటం, 2 అరణ్యంలో నివాసం చేయటం. హల్లెలూయా. అంటే ఇంటిని విడిచిపెట్టి తిరిగేవాడు యాకోబు, ఇల్లు విడిచి తిరిగేవాడు కాదు. ఈరోజు యవనస్తులు ఇల్లు విడిచి తిరుగుతున్నారు కాబట్టి వారు బాధలు తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. ఇందాక అక్క చెప్పింది కదా, యవనస్తుడు పెళ్లి కాకముందే ఉరేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏశావు వలె వాళ్ళు ఇల్లు విడిచి తిరిగే వాళ్ళు. ఒక యవనస్తుడు ఇల్లు విడిచి తిరిగాడంటే, ఒక యవనస్తుడు తండ్రిని విడిచి తిరుగుతున్నాడంటే కారణము మీకు తెలుసా? అతడు గర్వించి తల్లిదండ్రులకు దూరమై రహస్యముగా వారు ఏదో ఒక చెడుతనంలో బానిసలై ఆ పాపము వల్ల వారు ఊరేసుకొని చావటము, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటము. ఒక ఆయన ఈ మధ్య మా కొడుకు పారిపోయింది అయ్యా, ఇల్లు విడిచి పారిపోయింది. ఎటుపోయింది తెలియలా. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ అన్నికి ఫోన్ చేసిన మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అందరికి ఫోన్ చేస్తే ఎవరు మా దగ్గర రాలా, మా దగ్గరకు రాలా, ఎవరి దగ్గర. మరి ఎటుపోయిండో, ఎందుకు పోయాడు? కారణము మొదటే నేర్చుకోండు. ఇల్లు విడిచి తిరగటము, వేటాడటం నేర్చుకున్నాడు. ఏం వేటాడటము? పేకాట వేటాడటము. చెడుతనమును వేటాడటం నేర్చుకున్నాడు, దొంగతనం వేటాడటం నేర్చుకున్నాడు. అతను నేర్చుకున్న వేటాటలే చెడు గుణాలు. అందుకే అరణ్యములో ఉన్నాడు. అలాగే ఈరోజు యవనస్తులు కూడా దేవుని బిడ్డలారా, మీ కుమారుల్ని ఇల్లు విడిచి తిరగనివ్వద్దు. మీ కుమారులను మిమ్మల్ని విడిచి తిరుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు చెడిపోతారు, గర్విష్ఠులు అవుతారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు అవుతారు. ఏ కుమారుడైనా తల్లిదండ్రుని విడిచిపెట్టి తిరుగుతున్నాడంటే, ఇల్లు విడిచి, పెళ్ళైన భర్త కూడా భార్యని విడిచి తిరిగాడు అనుకో, అసలు పనికొస్తాడా? పనికిరాడు. తెలుసా మీకు? అలాగే పిల్లలు కూడా ఇల్లు విడిచి తల్లి తండ్రిని విడిచి తిరిగితే వాళ్ళు పనికిరారు. ఏశావు జీవితం మీరు చదువుకుంటే వేటాడేవాడు అంట, రాత్రింబగళ్ళు అరణ్యంలో, ఇంటికి వచ్చేవాడు కాదు. కానీ యాకోబు మాత్రము గుడారంలోనైనా ఉంటా, తల్లిని తండ్రిని విడిచిపెట్టలేదు కాబట్టి గొప్పవాడయ్యాడు. ఈ రోజులో మీ పిల్లలు గొప్పవారు కావాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి పిల్లలు తిరగకూడదు. సంఘాన్ని విడిచిపెట్టి తిరిగితే విశ్వాసి కూడా మళ్ళీ సంఘంలోకి రండి. యాకోబు ఏ విధంగా తల్లిని తండ్రిని విడిచి తిరగలేదు, ఆ విధంగా నీవు సంఘములో నీకంటూ ఒక తల్లి తండ్రి ఉన్నాడు. వాళ్ళని సేవకుడు, నీ సేవకురాలు, నీ సేవకుని, నీ సేవకురాలని విడిచి నువ్వు తిరగకూడదు. ఆ సంఘము అంటూ ఆ సేవకుడు ఎవడో నీకు సేవకుడు? నీ తండ్రి ఉన్నాక ఇంకొక తండ్రిని ఎక్కడి నుండి వస్తాడు నీకుడు? తండ్రి ఒక్కడే ఉంటాడు, 2 ఉండరు. తల్లి ఒకటే, 2 తల్లులు ఉండరు. నాకు తల్లి ఒకటే ఉంది నా ఇంటిలో. ఇప్పుడు ఇంటికి వెళితే బాబు అన్నం తినంటది, 2 ఉన్నారా? మరి విశ్వాసులైన మీకు 2 సేవకులు ఎలా వస్తారు? 2 సంఘాలు ఎలా ఉంటాయి? కొంతమందికి 3 సంఘాలు, కొంతమందికి 4 సంఘాలు. అర్థం ఏంటి? ఏశావులాగా నువ్వు నడుస్తూ ఉన్నావు. ఏశావు వలె నీ తండ్రి మీద గర్వించి, నీ తల్లి మీద గర్వించి నువ్వు వేటాడ నేర్చుకున్నావు. ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ సంఘము పరుగులు ఇస్తున్నావు. ఏశావు కూడా పరిగెత్తేవాడు కానీ ఇల్లుల్లో నివాసం చేసేవాడు కాదు. మీరు ఏశావు వలె ఉండకుండా సాధువులాగా మీ సంఘంలో గుట్టుగా పడుండండి. దేవుడు మిమ్మల్ని కూడా గొప్పవారికి చేస్తాడు. యాకోబు ఇల్లు విడిచిపెట్టేవాడు కాదు. విశ్వాసులైన మీరు కూడా మీ సంఘమే మీ ఇల్లు. మీ సంఘాన్ని మీరు విడిచి తిరగకూడదు. మీ సంఘాన్ని విడిచి తిరగకూడదు. నేను ఇంకొక మాట చెప్తున్నా, మొహమాటం లేకుండా చెప్తున్నా, మీ సేవకుడు పెట్టిన కోటలకు తప్ప ఏ కోట
మంది పట్టణంలో 100 మంది సేవకులు వచ్చిన పోకూడదు వాళ్ళ కోటలో కూడా. నీ సేవకుడు పెట్టిన కూటంలోనే నువ్వు నిలిచి ఉండాలి. అంటే అప్పుడు అర్థమైందో తెలుసా? నీ తల్లిదండ్రిని విడిచి నువ్వు తిరిగేవాడు కాదని అర్థం. ఈరోజు అట్లా ఉంటున్నారా? ఆడిగపోయి ఒంగోలు కూటమంటారు, గుంటూరులో కూటమంటారు, ఎన్ని కోటాలకు పోతారు, ఒక్క మార్పు కూడా రాదు. ఎందుకు మారుతారు? తిరిగేవాడికి మార్పు రాదు, తిరిగేవాడిని గాలోడు అంటారు లోకంలో. టైం లేదు కానీ మేము చెప్పడానికి. దేవుని బిడ్డలారా, చక్రియ ఫోన్ చేసి 9ంటికి ముగించి అన్నాడు. ఖచ్చితంగా చక్రియ మాట ఎంత హల్లెలూయా. అట్ట తయారైన ఇప్పుడు లోకంలో ఎందుకు విశ్వాసులు చెడిపోతున్నారు? ఎందుకు విశ్వాసులు మరలా మారిపోతున్నారు? ఎందుకు విశ్వాసులు మరలా వెనక్కి అడుగేస్తున్నారు? ఎందుకు విశ్వాసి మరలా వెనక తిరిగి చూస్తుంది? వెనక తిరుగు బతికేవాడిని, సత్యంగా జీవించి ఇప్పుడు దాకా యథార్థంగా బతికేవాడిని. యథార్థంగా చెప్తా. రావద్దన్నాడు. వెరీ గుడ్, నీ సేవకుని మాట అన్నావు, నువ్వు రాకపోతే నీకు ఆశీర్వాదం అని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరగకూడదట. అవును, తల్లిని విడిచి సంఘాన్ని విడిచి తిరగకూడదు. నీ తండ్రి బోధను, సామెతలు ఏమంటో తెలుసా? నీ తల్లి బోధను త్రోసేయద్దు. ఉందే లేదా వాక్యం? నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయద్దు. ఏ సన్నకంటే గొప్పలు రాని పొదిలి పట్టణానికి వెళ్ళకూడదు. నువ్వు నీ సేవకుడు వద్దంటే వర్ధుల కంటే మించిన రాని పోకూడదు. సేవకుడు వద్దంటే అట్ట బ్రతకాలి. అప్పుడు అతను ఎవడో తెలుసా? సంఘాన్ని విడిచిపెట్టని సాధువు యాకోబు లాంటి వాడు. యాకోబు లాంటి వాడినే దేవుడు సంఘములు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఇస్సాకు కుటుంబంలో ఏశావు ఉన్న యాకోబు ఉన్న ఆశీర్వదించబడిన వాడు యాకోబు. సంఘములు అందరూ ఆశీర్వదించబడరు. ఇందాక అక్క చేపించింది ప్రార్థన అందరి కోసం చేసినాం. ప్రతి ఇల్లు ఆశీర్వదించబడాలని. ఆశీర్వదించబడిద్దా? సాధువులాగా నువ్వు సంఘంలో పడుంటే ఆశీర్వదించబడతావు. కొంతమంది అట్ట కాదు, మళ్ళీ పాస్టర్ల మీద వంకలు పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పరమ దరిద్రులు అని చెప్పాలి వీళ్ళని. మీ తల్లి మంచిది కాదని చెప్పి ఇంకో తల్లి కాడికి పోతావు నువ్వు. నీ తండ్రి మంచోడు కాదని ఇంకొక తండ్రి కాడికి పోతావా? పిల్లలు తన్నులు తిన్నా, చూడండి చిన్నపిల్లలు తన్నులు తిన్న కాలుతో తన్నినా అమ్మని తల్లి కాడికి పోతాడు. ఒకవేళ మన పాస్టర్ మనల్ని గద్దించిన నానా అయ్యగారు అంటూ సేవకుడి కాడికి వెళ్ళాలి. ప్రజల్లో నిజంగా చెబుతున్నాను, కొనకల మెట్లలో నేను ఏదో కోటానికి వెళ్ళి లేదా ఏదో ప్రార్థనకి వెళ్ళి పగలు కోటం చూసుకొని వస్తున్నప్పుడు ఆడ పానీపూరి బండి ఉంది. ఎందుకు ఆ రోజు తినాలనిపించింది పానీపూరి. ఎందుకు తినాలనిపించిందో నిజం చేస్తాను. నేను పోయిన కాడ నేను సీకిని తిన్నాను కదా, వాళ్ళు సీకిను పలావ్ చేసిండ్రు. నేనేం చేసా, పలావ్లో 4 సాంబార్ మెతుకులు వేయించుకొని తిన్నా. అందుకనే సరిపోలా, ఆకలిగానే ఉంది, కొరతగానే ఉంది. పెరిగి చిట్నాన్నం కూడా తినకుండా వచ్చా కోటంలో. అందుకని నా టయానికి కొనకల మెట్టి కాడికి వచ్చాక పానీపూరి కనపడదు, టిఫినే కనపడదు. సరే ఇది అయింది కదా తిందామనుకొని పోయినా. నేను పోయి నిలబడితే వాళ్ళు హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు. నిజం చేస్తారమ్మా, ఆ పిల్లోడిని కొడుకుని ఆ తన్నింది ఎవరో చదువుతున్నా, ఆయనేమో పానీపూరి పెడుతున్నాడు వచ్చిన వాళ్ళకి, ముందు ఉన్న వాళ్ళకి. మరి రా అన్నది కొడుకుని, వాడు రాలేదు. దగ్గర పోయి నేను కల్లారు చూస్తున్నా, ఒక్క తన్ను తన్నిందమ్మా ఆడగుతురు. ఓయమ్మా,
నాకైతే చాలా బాధేసింది. ఏమి తల్లి ఏం తల్లి ఈ తల్లి, కాలుతో దున్నింది ఇంత రోడ్డు మీద